ఏమయ్యా కృష్ణదాస్, ఏమయ్యా వైసీపీ, మీరందరూ కూడా వైసీపీ పార్టీ అంటేనే ఒక దొంగల పార్టీ, భూకబ్జాల పార్టీ. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కిందనున్నటువంటి సామాన్య కార్యకర్త వరకు కూడా మీరు ఈ రాష్ట్రంలో ప్రజల ఆస్తుల్ని దోచుకున్నారే, ప్రజల ఆస్తుల్ని కైంకర్యం చేశారే, ప్రభుత్వ ఆస్తుల్ని కైంకర్యం చేశారే. ఈరోజు మీరు ఎందుకు మాట్లాడడం లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ జిల్లాలో జరిగినటువంటి ఒక దాష్టికాన్ని పోలీసులు దానిని ఈరోజు ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే పోలీసులు FIR నమోదు చేస్తే నేను చూశా నిన్నంతా కూడా ఎవడైనా స్పందిస్తాడేమో అని, ఏ ఒక్కడైనా మాట్లాడతాడేమో అని. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద స్థాయి వరకు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏమయ్యా వైసీపీ నాయకులు అని చెప్పుకుంటున్నటువంటి గంగిరెద్దులారా నోరు పెగలడం లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. గొంతులు పడిపోయా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు మీరు ఎంత దారుణం అండి. నీ కొడుకుకి భూమి రాయాలంటే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఎవరి దగ్గరైనా ఎవరైనా కొనుగోలు చేసుకోవచ్చు. కానీ ఈరోజు మీరు చేసింది ఒకరు బ్రతికుండగానే గోవిందరాజులు గారు అనేటటువంటి ఆస్తిని అతను చనిపోయాడని మీరు ఒక ఫేక్ డెత్ సర్టిఫికెట్ని సృష్టించి ఆ ఫేక్ డెత్ సర్టిఫికెట్ని సృష్టించడం ద్వారా మీరు ఒక ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ని సృష్టించి ఏ రజని అంటే అడబాల రజని, దానిని అడబాల రజని అందవరపు రజనీగా చేసి 4 కోట్లు విలువ చేసే 922 గజాల స్థలాన్ని అతి నీచంగా అతి దుర్మార్గంగా మీరు రిజిస్ట్రేషన్ చేశారే, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారే. ఈరోజు మీరు బలి తీసుకున్నది ఎవరు? ఈరోజు నువ్వేదో కాలేజీ నిర్వహిస్తున్నావని నీ కాలేజీలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల జీవితాలను కూడా నాశనం చేశావే. కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు, కొడుకుపై మీద రిజిస్ట్రేషన్ ఉంటే సీతారాం మీద ఎందుకు కేసు పెట్టారని. అసలు చేసిందే సూర్తదారే సీతారాం. పాతదారి కొడుకును పెట్టి సూర్తదారిగా సీతారాం ఉండి ఈరోజు ఒక ఫేక్ వ్యక్తులతో కలిసి ఈరోజు ప్రజలకు ఉండేటటువంటి హక్కుల్ని కాలరాసేటటువంటి అధికారం నీకు శాసనసభ నీకు ఇచ్చిందా తమ్మినేని సీతారాం? ఏమయ్యా, నిన్న మొన్న ఒక సంఘటన ఈ జిల్లాలో ప్రమాదాలు జరగడం సర్వసాధారణం. అనుకోకుండా జరిగేదే ప్రమాదం. మరి ఈ జిల్లాలో ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, రాష్ట్రంలో ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి తన కుమారుడు ప్రమాదం చేస్తే ఆ ప్రమాదంలో ఒకరు చనిపోతే, కటిక పేదరిక కుటుంబానికి చెందిన వ్యక్తి చనిపోతే, మానవత్వం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ప్రమాదం పొందినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో బ్రతికున్నా చనిపోయినా తక్షణమే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఒక సామాన్య పౌరుడిగా నీకుంది. లేదు, పోలీసులకి సమాచారాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఒక పౌరుడిగా నీకుంది. కానీ మీరు చేస్తున్నదేమిటి? మీరు చేసినదేమిటి? నీ కొడుకు ప్రమాదం చేస్తే, ఒక వ్యక్తి ప్రమాదానికి గురైతే కొన ఊపుల్లో ఉన్న వ్యక్తిని హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా మరలా మీరు
నీ కొడుకుని రక్షించుకోవడం కోసం నీ కొడుకు స్థానంలో వేరొక వ్యక్తిని, వేరొక కన్న తల్లి కడుపును పుట్టినటువంటి వ్యక్తిని, సంబంధం లేనటువంటి వ్యక్తిని, ఒక బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వ్యక్తిని మీరు నీ కొడుకు స్థానంలో పెట్టి, నువ్వు ముద్దాయిగా నీ కొడుకు స్థానంలో ఒక బ్రాహ్మణ కులానికి చెందినటువంటి ఒక ఏమీ తెలియనటువంటి ఒక అభాగ్యుడిని తీసుకొచ్చి వాళ్ళని మభ్యపెట్టి తీసుకొచ్చి నువ్వు నీ కొడుకు స్థానంలో వాడిని పెట్టి కేసును ఫైల్ చేయించావే, తప్పుదావ పట్టించావే. తప్పుదావ పెట్టించడం నేరం కాదా? ఏమయ్యా ధర్మాన ప్రసాద్ నోరు పెగలదేం? ఏమయ్యా కృష్ణదాస్ నోరు పెగలదేం? ఏం మాట్లాడుతున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నావు? 18 ఏళ్ల పసివాడా నువ్వు? 19 ఏళ్ళకే ఈ రాష్ట్రంలో, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో 10వ తరగతి ప్రశ్న పత్రాలను లీక్ చేసి అమ్ముకున్నటువంటి చరిత్ర నీది కాదా జగన్ రెడ్డి? ఈరోజు బినామీలు పెట్టుకుని ఈ రాష్ట్రంలో నిలువు దోపిడీ చేసింది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి? నువ్వు హత్యల్ని, అఘాయిత్యాల్ని, ట్యాంపరింగ్ ఆఫ్ రికార్డ్స్ని, సాక్ష్యాల్ని తారుమారు చేయడం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వెండతో పెట్టినటువంటి విద్య. సాక్షాత్తు బాబాయి మటర్ని గొడ్డలతో నరికి చంపి మరుసటి రోజు గొడ్డలను తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి నారాసుర రక్త చరిత్రని నీ సాక్షి పేపర్లో రాయించావే. నువ్వు గొడ్డలు నీ తమ్ముళ్ళ చేతికి ఇచ్చి, నీ అనునాయులకి ఇచ్చి, నీ సొంత బాబాయిని నీ సొంత గొడ్డలతో నరికిచ్చి సాక్ష్యాల్ని తారుమారు చేశావే. ఈరోజు ప్రతిరోజు అసిపోతుందా జగన్మోహన్ రెడ్డి? మీ అరాచకాలకు అసిపోతాయా? చట్టం దాని పని అది చేస్తుంది. చట్టం ముందు ఎవరైనా సరే చట్టానికి ఒక్కటే అనేది ఈరోజు నిరూపించాయి ఈ సంఘటనలన్నీ కూడా. పలాసలో జరిగిన సంఘటన, మేము ప్రమాదానికి, చిన్న కుర్రాడు ప్రమాదం చేస్తే ప్రమాదాన్ని మేము తప్పుపట్టడం లేదు. ప్రమాదం జరిగిందని తెలిసి కూడా, నీ కొడుకు ప్రమాదం చేస్తే ఒకడు చనిపోయాడని తెలిసి కూడా సాక్ష్యాల్ని తారుమారు చేసి పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి ఒక నిరపరాధిని అపరాధిగా చిత్రీకరించినటువంటి నీ విధానాన్ని మేము అభ్యంతరం